నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు తలపెట్టిన ప్రజా యువకలం 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నేతృత్వంలో సూలూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బజారులో ర్యాలీ ప్రదర్శనలు చేపట్టి నారా లోకేష్ యువగలంకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, లాయర్ సుధాకర్ రెడ్డి, చిట్టేటి పెరుమాళ్ళు, కేజీ కిషోర్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పుర ప్రముఖులందరికీ సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా సైకో పోవాలి నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. అదేవిధంగా డాక్టర్ పరశురామ గారు మాట్లాడతారు. కార్యదర్శి శ్రీ నారా నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. యాత్ర 2000 కిలోమీటర్లు ఈరోజు దాటుతున్నాడు. ఈ సందర్భంగా ఆయనకి సంఘీభావంగా నియోజకవర్గ లీడర్లందరూ కూడా ఈరోజు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో 2024లో మన యువత తరపున నాయకత్వం వహించే లోకేష్ బాబు మనకందరికీ కూడా ఆదర్శప్రియుడిగా ఉంటాడు కోరుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇప్పుడుండే ప్రభుత్వం వర్తకుల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఆడవారి గురించి ఆడపడుచుల గురించి కానీ, యువత గురించి కానీ పట్టించుకోవడం లేదు. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేయబోయే పనులన్నీ కూడా మేనిఫెస్టో ద్వారా చెప్పడం జరిగింది. మీరు కూడా ఎన్ని కూడా చదివారు.
మరి ఆ పరిస్థితుల్లో మీరు తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఆదరించండి. ఎప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీని సూళ్ళూరుపేటలో ఆదరించారు. 4000 కిలోమీటర్లు అంటే 200 రోజులకి 2000 కిలోమీటర్లు నడవాల్సి ఉంటే సుమారు 16 కిలోమీటర్ల నుంచి 19 కిలోమీటర్ల వరకు రోజు నడుస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని ఉత్తేజపరుస్తూ అందరికీ నేనున్నాను భరోసా ఇస్తూ అందరి మన సమస్యలు కూడా భవిష్యత్తులో చంద్రబాబు గారి నాయకత్వంలో నేను తీరుస్తానని చెప్పని ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు అని చెప్పని కూడా మీకు మనవి చేస్తా ఉంటాను. మరి దానికి సంఘీభావంగా ఈరోజు మనం సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మన అందరూ నాయకుల సమక్షంలో ఈరోజు మరి పాదయాత్రకు సంఘీభావంగా మనం ఏర్పాటు చేసుకున్నామంటే ఇది చాలా సంతోషమైన విషయం ఉంది కూడా మీకు అందరికీ మనం చేస్తూ ఉంటాం. మరి సూళ్ళూరుపేట పట్టణ ప్రజలకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చూడండి, వైసీపీ యొక్క అరాచకాలు, వైసీపీ యొక్క మరి దౌర్జన్యాలు, వైసీపీ చేసే మరి కిరాతకమైన పనులు ఒక్కసారి ఆలోచించండి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఈ సూళ్ళూరుపేట పట్టణంలో శాంతియుతంగా జరిపించామే కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి వీలు లేదని చెప్పని ఆ రోజు అధికారులు శాసించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. ఈ రోజు మట్కా చూద్దాం, మరి అదేవిధంగా గ్రావెల్ మాఫియా, మరి అదేవిధంగా నిన్న మొన్న ఒక వైసీపీ కౌన్సిలర్ మరి ఇచ్చాడు. మరి ఈ సూళ్ళూరుపేట పట్టణంలో జరిగే అరాచకాలని, ఈ సూళ్ళూరుపేటలో జరిగే విషయాలన్నీ కూడా ఆయన ఏ విధంగా కూలంకషంగా తెలియజేశాడో దాన్నైనా చూసి వైసీపీ నాయకులు తెలుసుకుని మరి ఇక మీద పైన అలాంటి కార్యక్రమాలు జరగకుండా వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళ వైసీపీ కోఆప్షన్ మెంబర్ ఎత్తిపొచ్చాడంటే ఈ సూళ్ళూరుపేట పట్టణంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో ఇసుక మాఫియా అయితేమి, మరి గ్రావెల్ మాఫియా అయితేమి, అదేవిధంగా బియ్యం మాఫియా అయితేమి, గుట్కాల మాఫియా అయితేమి, అవన్నీ కూడా అధికారులు ఇంకైనా వాటిని కట్టడి చేయాలని చెప్పని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా సూళ్ళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఖర్చుకోట. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి, చంద్రబాబు గారిని ఆశీర్వదించండి, తెలుగుదేశం అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో గెలిపించాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ సెలవు చేసుకుంటూ యువగళం పాదయాత్ర దాంట్లో భాగంగా జనవరి 27వ తారీఖు నుంచి మరి ఈ రోజు వరకు కూడా మన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో నిన్నటి రోజున ఈ రోజు ఉదయానికల్లా 2000 కిలోమీటర్లు అంటే 400 రోజులు 4000 కిలోమీటర్లు తిరగాలన్నటువంటి ఆయన సంకల్పం. ఈరోజు మరి కరెక్ట్గా 153వ రోజు. ఈ 153వ రోజుకి 2000 కిలోమీటర్లు ఈరోజు కావలి నియోజకవర్గంలో పూర్తి చేసుకుని ఈరోజు ఇక్కడ ఈ యొక్క 2000 కిలోమీటర్లు పూర్తి చేసినటువంటి శిలాఫలకాన్ని నెల్లూరు జిల్లా కావలిలో ఈరోజు మరి 10 గంటలకి వేసుకున్నారు. దానికి సంఘీభావాన్ని తెలుపుతూ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా 2 నుంచి 3 కిలోమీటర్లు పాదయాత్రని సంఘీభావ పాదయాత్రగా ఈరోజు చేస్తున్నాం. సూళ్ళూరుపేటలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు అందరూ స్వపక్ష పార్టీకి చెందిన నాయకులపై దురుసుగా ప్రవర్తిస్తూ విచ్చలవిడిగా వారిపై ప్రవర్తిస్తున్నారని సూళ్ళూరుపేట మున్సిపాలిటీ కోఆప్షన్ నెంబర్ వైసీపీ నాయకులు కలత్తూరు సునీల్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. సూళ్ళూరుపేట పట్టణంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులపై ఆవేదన చెందారు. తమపై కొంతమంది అధికారులు దురుసుగా ప్రవర్తించి తమ కుటుంబ సభ్యులను బూతు పదజాలంతో అసభ్యకరంగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తున్న నాయకులకు వైసీపీ పార్టీలు గుర్తింపు లేదంటూ ఆవేదన చెందారు. పై స్థాయి రాజకీయ నాయకులు ఇవన్నిటిని కళ్ళు మూసుకొని చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కోఆప్షన్ నెంబర్ సునీల్ రెడ్డి మీడియా సమావేశంలో విలేకరులకు తెలియజేశారు. నమస్కారం, నా పేరు కలత్తూరు సునీల్ రెడ్డి. సూళ్ళూరుపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ నెంబర్గా ఉన్నాను. నేను 2006లో పంచాయతీ నెంబర్ అయ్యాను. ఇప్పుడు సూళ్ళూరుపేటలో వచ్చేసి కొందరు అధికారులు విచ్చలవిడిగా ప్రజలంటే లెక్కే లేకుండా భయంకరమైన తప్పుడు మాట్లాడుతున్నారు. మున్సిపాలిటీ కోఆప్షన్ నెంబర్ ఉండి నన్నే పచ్చిగా అది చెప్పకూడని మీడియాకి చెప్పకూడని మాట వినిపిస్తాను. ఈ రికార్డింగ్ ఉంది నా దగ్గర, వినిపిస్తాను. అంత పచ్చిగా అడిగితే కూడా దాని మీద మా ఎమ్మెల్యే గారు పట్టించుకోవటం లేదు, మా వాళ్ళు పట్టించుకోవటం లేదు. అంటే పార్టీ కోసం కష్టపడినోడు
ఏ ఊరు సుఖాలు అనిపించేదానికి వేరే వాళ్ళు, పార్టీకి కష్టపడేదానికి వేరే వాళ్ళు. పార్టీకి కష్టపడిన వాళ్ళకి ఏం పనులు చేయకూడదనేసి అందరికీ చెప్పారంట. ఏ ఆఫీసర్ కాడ పోయినా పని చేయటం లేదు. కనీసం ఒక 2 వీలర్ పట్టుకుంటే కాగితాలు ఇంటికాడ ఉన్నాయి సార్ తెచ్చిస్తాను, లేదా ఆన్లైన్లో కొట్టి చూసుకుని కాగితాలు తేబో అంటున్నారు. కాగితాలు తెచ్చే కాలికి ఈ లోపల వాళ్ళని బండ బూతులు మా ఎదురుగా మమ్మల్ని అడుగుతున్నారా, వాళ్ళని అడుగుతున్నారా ఈ అధికారులు ఏం అర్థం కావటం లేదు. పచ్చి బూతులు చదువుకున్నారా, చదువుకోని వాళ్ళు కూడా మాట్లాడరు ఆ విధంగా. చదువు లేనోళ్ళు, అసలు లోక జ్ఞానం తెలియని వాళ్ళు కూడా ఆ విధంగా బూతులు అయితే మాట్లాడరు ఎవరు కూడా. ఒక కోఆప్షన్ నెంబరు, ఒక కౌన్సిలర్, ఇద్దరం పోయినాం. చెంగాళం తిరణాలప్పుడు వేరే పిల్లోడిని కొట్టినారు, ఒక పిల్లోడిని. బయటూరు వాళ్ళు కొట్టేసి ఈ విధంగా వెళ్ళిపోయారు సార్, పలానా వాళ్ళు అనేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎదురుగానే ఏమరా నా కొడకలరా మీరు తాగేసి ఇది చేస్తారా అనేసి మాతో కూడా వచ్చిన పిల్లోడిని అడుగుతాడు. ఏమే కౌన్సిలర్ ఏమిరా ఏం బలిచిందా నీకు అని ఎదురుగా అడుగుతాడు. ఏంది ఆ దబాయింపు అసలు అర్థం కావటం లేదు. ఆయన ఎంతో గవర్నమెంట్కి, మేము అంతే గవర్నమెంట్కి. మేము 5 సంవత్సరాలు మా పదవి, ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఎంత గౌరవం ఉందో మాకు అంతే ప్రజల్లో గౌరవం ఉండేది. ప్రజలు ఎదురుగానే కావాలని మమ్మల్ని అఘోరపరుస్తా, మమ్మల్ని ఏదో ఇన్సల్ట్ చేస్తా. మీరు ఎవర్రా, మీరంతా శాఖరెడ్డి వర్గం రా, వాళ్ళ వర్గం రా, వీళ్ళ వర్గాలతో డిపార్ట్మెంట్కి ఏం పని? డిపార్ట్మెంట్ ఏంది మాట్లాడేది అంటే? సూలూరుపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ చైర్మన్ వీళ్ళు కాదా? చైర్మన్కి ఏం సంబంధం లేదా? సూలూరుపేట చైర్మన్ ఉన్నాడు, పార్టీ మండల సూలూరుపేట టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, కలత్తూరు శాఖరెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ చేయాలి. టౌన్లో ఏది జరిగినా వాళ్ళు చేయకూడదంట, వాళ్ళు మాట్లాడకూడదంట, వాళ్ళు ఎవరిని బయటికి తీసుకురాకూడదంట. అంటే ఎవరు చేయాలా? సూలూరుపేటలో తెలుగుదేశం వాళ్ళు చేయాలనా? ఈ అధికారులు ఎట్టయిపోయినారంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర మామూలు తీసుకునేది, చేసేది వైసీపీ వాళ్ళు, మొత్తం వ్యాపారాలు చేసేది అనేసి ప్రాపగండం చేస్తున్నారు. చేసేది మొత్తం తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి చెప్పిస్తే ఈ అధికారులు వాళ్ళ దగ్గర మామూలు తీసుకుని వ్యాపారాలు చేయనిస్తున్నారు. మమ్మల్ని ఒక వ్యాపారం అంటే స్మగ్లింగ్ అనేసి కాదు, లీగల్గా మేము పోయేసి యార్డ్లో ఎసుకెత్తుకుని వస్తే కూడా మా బండి ఆపి కావాలని మా బండిలో చెక్ చేస్తున్నారు. యార్డ్లో ఎసుక్కి మాకెట్ట బిల్లు ఇస్తారు కదా, మా బండిలో ఆపుతున్నారు. ఏట్లో నుంచి తోలే వాళ్ళని మాత్రం ఆపరా? ఏట్లో నుంచి తోలే వాళ్ళని ఆపరు. మేమేమైనా పర్వాలే, పార్టీ కోసం కష్టపడినోడు సర్వనాశనం అయిపోవాలా, కొత్త వాళ్ళు మళ్ళీ రావాలా, మళ్ళీ వాళ్ళు అన్నీ తెలుసుకునే కాళ్ళకి వాళ్ళు నాశనం అయిపోవాలా. అంటే ఇంక ఎవరు బాగుపడాలా? రేపు ఓటు ఎట్టపోయి అడగాలి మేము? ఎవరికైనా ఒక పని చేస్తే కదా. పట్టా స్థలంలో ఇల్లు కట్టుకునేవాడిది మాత్రం ఆపేస్తారు, పట్టా లేని స్థలాల్లో మాత్రం ఇల్లు కట్టుకొని ఇస్తాడు ఈ మున్సిపాలిటీ కమిషనరు. పట్టా స్థలంలో మాత్రం 10 మంది స్టాఫ్ను పంపించి జేసీబీని ఇటాచీలను పంపిస్తాడు. అదే ఒక పేదోడు ఎక్కడైనా కాలువ గట్టి మీద ఒక చిన్న గుడిసేసుకుంటుంటే ఒప్పుకుంటాడా? 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టారంటే ఈయన సస్పెండ్ చేయొద్దా? కమిషనర్ని సస్పెండ్ చేయాలా లేదా? నీకు తెలియకుండా బిల్డింగ్ కట్టరు కదా, కమిషనర్ని సస్పెండ్ చేయాలా లేదా? ఎన్ని తప్పులు అంటే 1 కాదు 2 కాదు. ఆఫీసులు సపోర్ట్ చేస్తారు రాజకీయ నాయకులా? రాజకీయ నాయకులు ఆఫీసులు సపోర్ట్ చేస్తారా? మేము వెధవులమా? మా అమ్మల్ని, మా అక్కల్ని, మా పిల్లల్ని అడుగుతుంటే మేము వెధవులమా? మీకు లేరా? మీకు ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఆడవాళ్ళని అడుగుతారా? ఇదే విధంగా మీ ఆడవాళ్ళని అడుగుతారా? ఆఫీసర్లు ఏ ఆఫీసర్లు అయినా సరే మీ ఆడవాళ్ళని అడుగుతారా? బైపాసుల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇంకో చండాలమైన వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా వాళ్ళకంతా అన్ని పనులు అవుతున్నాయి. అంటే మేము నీతి నిజాయితీగా ఉన్నాం, మాకు రూపాయి అవసరం లే. ఈ రోజుకి కూడా నికరంగా చెప్తున్నాను, నాకు ఆన్సు ఎట్టుమంటి స్మగ్లింగ్లో, ఎట్టుమంటి వ్యాపారంలో నాది నీ భాగం ఉందరా అంటే నేను ఈరోజు సూసైడ్ చేసుకుంటా. మీరు ఎంత అసలు అంచాలి? ఒక ఆఫీసర్కి 30 లక్షల బండ్లు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? ఎవరి దగ్గర తీసుకుంటూ వచ్చాయి మీకు 30 లక్షలు? ఉండేదానికి ఇల్లు లేదు, వచ్చింది ఉద్యోగం ఏదో దేవుడి దయ వల్ల, ఏదో చదువుకున్నారు, మీ అమ్మ నాయన చేసిన పుణ్యం మీకు ఉద్యోగాలు వచ్చాయి. తేలుస్తూ ఉన్నారు. ఊరికేనే వచ్చి నీకు ఒక శాలవా కప్పేసి ఒక కేక్ పెట్టేస్తే ఓడి నాయకుడు సూలూరుపేటలా? శాలవా ఏముందన్నా 50 రూపాయలు అన్నా గెలిచినాక ఎవరైనా కప్తారా? అభిమానంతో వచ్చేవాడు శాలవా ఎత్తుకుంటాడు, వస్తాడు నీ కాడికి అన్నా ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటాడు. ఓడి చేయాలి మనం. శాలవా కప్పేసి నోట్లో కేక్ పెట్టినవాడికి కాదు మనం పని చేయాల్సింది. ఎన్ని విరుద్ధంగా జరుగుతున్నాయంటే సృష్టికే విరుద్ధంగా జరుగుతున్నాయి. ప్రకృతికి విరుద్ధం అంటామే, ఆ విధంగా ఒక గడ్జెట్ ఉంటుంది ప్రతిదానికి. ఈ గడ్జెట్ ఈ విధంగానే ఉండాలి. కోఆప్షన్ నెంబరు ఏం అడగకూడదు. అధికారులు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఉండి ఏమైనా చేయొచ్చు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయనే కమిషనరు, దీంట్లో ఆయనే, ఏ పార్టీలో ఆయనే కమిషనరా? ఇంక వేరే ఒకటి రాడా? వేరే ఒకటి చేయడా? కమిషనర్ తెలీదా? ఉద్యోగం చేసేదా? దానికి రాదా? పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అంతేనా? వాళ్ళు వస్తే పోరు ఇంకా ఈ ఊరికా? అంటే ఈ ఊరిలో బాగుంది వాళ్ళకి. ఈ ఊరిలో నాయకుల్ని ఏమి తిట్టినా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. నాయకుల్ని ఎత్తుపోయి లోపలేసినా పట్టించుకునేవాళ్ళు లేరు.
నువ్వేదైనా ప్రశ్నించినావంటే ఎత్తుకుపోయి లోపలేసి నీ మీద 4 కేసులు పెడతారు. కేసులు పెడితే ఏమవుతుందన్నా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 14న శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నందు ప్రతిష్టాత్మకంగా ప్రయోగిస్తున్న చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం SS న్యూస్లో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట మున్సిపాలిటీలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అవసరపడ్డ సర్టిఫికేట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ సురక్ష అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారంటే, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ అంతా అందిస్తూ, ఎవరికైనా ఏదైనా మిస్ అయి ఉంటే, వాళ్ళకి రావాల్సిన సేవలు ఏదైనా మిస్ అయి ఉంటే, అది ఏదైనా అర్హులకి ఎవరికైనా మిస్ అయి ఉంటే అది వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా మళ్ళీ ఒకసారి ప్రతి ఇంటికి పోయి వాలంటీర్లని, గృహసారథుల్ని, సచివాలయ సిబ్బందిని వెరిఫై చేసి ఎవరికైనా రావాల్సిన సేవలు ఏదైనా రావాల్సి ఉంటే అది డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ నుంచి ఆధార్ అప్డేట్ నుంచి పెన్షన్లు, అలాగే అన్ని ఏదైనా ఏ సర్వీస్ అయినా కానీ వాళ్ళకి అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులు ఎవరు కూడా వాళ్ళకి రావాల్సిన సేవల్ని మిస్ కాకూడదనేదే ఆయన లక్ష్యం. గతంలో అలా ఉండేది లేదు. గతంలో ఏంటంటే మనవాడికి ఇచ్చుకునేది, పక్కనవాడికి ఎత్తేసేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అర్హుడైన ప్రతి ఒక్కరికి పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా వాళ్ళకి రావాల్సిన సేవలన్నీ అందించండి, ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వండి అని చెప్తున్నారు. పేదవాడిని రక్షించాలని, జగనన్న తపన పేదవాడిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి, జగనన్న తపన ప్రతి పేదవాడిని చదివించాలి, జగనన్న తపన ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలి, జగనన్న తపన మహిళా సాధికారత ఉండాలని, ప్రతి మహిళ ఉన్నతంగా ఉండాలని, ఉన్నతంగా తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇన్ని చేస్తుంటే అలాంటి ఆయన విమర్శించే నీచ సంస్కృతి. మరి వాళ్ళ తండ్రి కూడా, గంగాళం తండ్రి కూడా అదే మాట. అంటే ఇంత ఒకటి వేస్తే చెట్టు ఒకటి రాదు, మళ్ళీ ఏదైతే వేస్తామో అది వస్తారు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.